హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కర్. సో ఈరోజు ప్రోమో మనం చూసుకున్నట్లయితే కనుక యాజ్ యూజువల్ డిఫరెంట్గా బిగ్ బాస్ ఆలోచించి ఎవరైతే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని ఒక అంటే ఈ అంటే సీజన్ మొత్తం కూడా ఎంట్రీస్ కూడా ఇద్దరిద్దరిని ఎంట్రీస్ ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఓల్డ్ కంటెస్టెంట్స్ని కూడా ఇద్దరిద్దరిని ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. వచ్చి వాళ్ళకైతే గేమ్స్ అయితే బాగానే పెడతా ఉన్నాడు. డిఫరెంట్ గేమ్స్ అయితే పెడతానే ఉన్నాడు. అంతవరకు బాగుంది. సో ఈరోజు వచ్చినటువంటి వాళ్ళలో పునర్నవి అండ్ వితిక ఇద్దరైతే చాలా బ్యూటిఫుల్గా అందంగా ముస్తాబైపోయి వచ్చినారు. ఇద్దరు కూడా చాలా వేరియంట్స్ అయితే వచ్చినాయి. ఆ వితిక అయితే కనుక చాలా లావ్ అయిపోయింది, చాలా లడ్డులా తయారైపోయింది. ఫస్ట్ గుర్తుపట్టలే. నేను పునర్నవి ఆల్వేస్ పునర్నవి సూపర్ అంటే సూపరు, చాలా మంచిగా వచ్చింది. మరి ఆ లోపల మాత్రం ప్రోమోలో మాత్రం ఆమె ఏమి వాయిస్ మాట్లాడలేదు అన్నట్టయితే ప్రోమో అయితే చూపించినారు. మొత్తం వితికానే అక్కడ చేస్తూ ఉంది. దెన్ వితిక వచ్చినప్పుడు మనోడు అవినాష్ చాలా బాగున్నావు, గ్రేట్గా ఉన్నావు, సంథింగ్ ఏదో అన్నాడు. దానికి మన రోహిణి చాలా ఫన్నీ వేలో చాలా బాగా, అంటే రోహిణి అండ్ టేస్ట్ తేజ ఇద్దరు కూడా ఆమెను ఆట పట్టించడం అన్నట్టు, ఎవరిని మన అవినాష్ని ఆట పట్టించడం అన్నది అక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చింది యాక్ట్ మొత్తం కూడా. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఫన్నీగా అయితే క్లియర్ కట్గా జరిగింది. ఎవరు వచ్చినా కూడా అందరికి వచ్చినప్పుడు సేమ్ అయితే హారిక వచ్చినప్పుడు అలానే ఇచ్చినాడు, ప్రియాంక వచ్చినప్పుడు అలానే ఇచ్చినాడు, బేబక్ వచ్చినప్పుడు అలానే చెప్తున్నాడు అన్నటువంటిది మొన్న రోహిణి అవినాష్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో ప్రోమోలో వచ్చేసి టాస్క్లు యాజ్ యూజువల్ టాస్క్లు అయితే నడుస్తూ ఉన్నాయి. ట్రూత్ మాత్రమే చెప్పాలి అన్నటువంటి దాంట్లో ఏదో బాటిల్ తిప్పుతారు. ఆ తిప్పినప్పుడు నబిల్ దగ్గర వస్తుంది. సో నబిల్ దగ్గర వచ్చినప్పుడు వితిక అడిగేది ఏంటయ్యా అంటే కనుక ఈ హౌస్ మేట్లో ఎవరు ట్రూ లవర్స్ అనిపిస్తున్నారు అన్నటువంటిది అయితే కనుక క్వశ్చన్ అయితే అడిగింది. సో ఇమ్మీడియట్గా హౌస్లో అయితే లేరు అన్నటువంటిది చెప్పేసరికి కరెక్టే చెప్పినాడు. హౌస్లో ఎవరు లేరు, నా కళ్ళ కనపడేది అన్నట్టు తన ఒపీనియన్ తనని చెప్పినాడు. బట్ ఆబ్వియస్లీ హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఆపోజిట్గా ఆలోచించడం నడుస్తుంది. సో అక్కడ నబిల్ని అయితే ఇంకా బాగా ఆట పట్టించినాడు. సో ఇక్కడ లేరు కాబట్టి నీకు బయట ఉన్నారా అంటే మేబీ అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఆబ్వియస్లీ ఎవడైనా బిగ్ బాస్లో ఉన్నాడు, ఆ బిగ్ బాస్లో లోపల ఉన్న వాళ్ళు ఎవడో లవ్ చేయడు. ఆడ ఉన్నటువంటిది ఆ క్యారెక్టర్లకు తగ్గట్టు వీళ్ళందరూ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరొక రిలేషన్లో ఆడ పెట్టుకొని బయటకు వచ్చినాక వాళ్ళందరూ చట్టాపట్టాలు తిరిగేసుకొని వాళ్ళందరూ లవ్ చేసుకొని వాళ్ళందరూ మ్యారేజ్ చేసుకున్నటువంటి దాఖలు అయితే ఎక్కడ కూడా మనం చూడలే. 7 సీజన్లు అయిపోయినాయి. 7 సీజన్లలో వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తోపులు అది ఇది అనుకుంటాం, కానీ అంత సినిమా అయితే లేనే లేదు, జరగలేదు. ఒకప్పుడు సామ్రాట్ తేజస్వినికి మ్యాక్సిమం అయిపోతుంది అనుకున్నారు, కానీ అది కూడా అంత సినిమా లేదు అన్నటువంటిది మనకైతే. ఇంకా చాలా మంది లాస్ట్ సీజన్లో అయితే పల్లవి, ప్రశాంత్, రితిక సంథింగ్ ఇంకా చాలా అంటే చాలా జరిగినాయి. సో ఇక్కడ నబీల్కి ఏంటంటే బయట ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు అన్నటువంటిది అయితే కనుక ఇండైరెక్ట్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ టాస్క్లలోనూ మరి దేనిలోనూ కన్వర్జేషన్లో టేస్టీ తేజ ఎందుకో హట్ అయినట్టున్నాడు. సో అక్కడ ఎవరినో ఒకరిని చూజ్ చేసుకోవాలన్నప్పుడు మన గౌతమ్ ఏమో ప్రేరణ నేమ్ చెప్తాడు, అండ్ నిఖిల్ ఏమో ఆబ్వియస్లీ పృథ్వీ నేమ్ అయితే చెప్తారు. సో ఇట్లా ఇదైతే జరుగుతూనే ఉంది. బట్ అక్కడ టేస్టీ తేజ చాలా మంచి పాయింట్ అయితే రేజ్ చేసినాడు. సో ఏంటి పాయింట్ ఏంటంటే కనుక ఇక్కడ ఒక హీట్ ఆఫ్ మూమెంట్లో ఒక మాట జరబిడ్చుకుంటారు. మీరు బయట చూసేది కొంచెమే చూసి మీరు జడ్జిమెంట్ చేస్తారు, కానీ మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ జరిగేది మీరే జడ్జిమెంట్ చేయండి అని పునర్నవికి, రితికాకి ఒక టాస్క్లో ఒక టార్గెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఈరోజు ఎపిసోడ్ చూస్తే కనుక కంపల్సరీ టేస్టీ తేజ ఏదో ఒక పంచాయతీ, మేబీ పెంట పంచాయతీ, మేబీ మంచి పంచాయతీ, మేబీ డిఫరెంట్గా ఒక కాన్సెప్ట్ అనుకున్నాడు ఏమో, దాన్ని అయితే బయటికి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అయినాడు అన్నది మనం ఈరోజు ఎపిసోడ్ చూస్తేనే
మనకైతే అర్థమైపోతుంది అన్నట్టు. సో ఏదేమైనా కూడా కలర్ఫుల్ రితిక అండ్ పున్ను వచ్చినప్పుడు, పునర్నవి లోపలికి వచ్చినప్పుడు కలర్ఫుల్ డ్యాన్స్ అయితే గనక బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా హోరెత్తింటది అన్నట్టు. అది పునర్నవి అందం అంటే. పునర్నవి అందానికి ఒక లైక్ వేసుకొని